అందరికీ నమస్కారం. కథ అమెరికా హస్బెండ్. తర్వాత రోజుకి సత్యనారాయణ వ్రతంతో పాటు ఆ రోజు రాత్రికే కార్యంకి ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ రోజు రానే వచ్చింది. బెడ్ మీద కూర్చుని శశి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు సూర్య. సూర్య ఎదురుచూపులకు తెరదించుతూ క్రీమ్ కలర్ శారీ మీద గోల్డ్ కలర్ బోర్డర్తో ఉన్న చీర కట్టుకుని పాల గ్లాసుతో లోపలికి అడుగు పెడుతుంది శశి. శశిని అలా చూసి మైమరిచిపోతాడు సూర్య. ఒక్క క్షణం సూర్యకి దివి నుంచి దేవకన్య తప్పిపోయి భూమి మీదకు వచ్చిందా అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది శశి. శశి ముందుకు కదలకుండా అక్కడే నిలబడిపోతుంది. సూర్య శశి దగ్గరికి వెళ్ళి తన్ని బెడ్ మీద కూర్చోబెడతాడు. సూర్య, శశి ఇలా నా వైపు చూడు అని శశి కళ్ళల్లోకి చూస్తాడు. కాని శశి కళ్ళల్లో నీళ్లు ఉంటాయి. సూర్య అది చూసి కంగారుగా, అరే ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? శశి ఏడుస్తూ, నాకు భయంగా ఉందండి. సూర్య, భయమా? ఎందుకురా? శశి, నాకు అమెరికా రావాలంటే చాలా భయంగా ఉందండి. సూర్య, ఎందుకు బంగారం? శశి, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అమెరికాలోనే ఉంటుందంట. అక్కడ వాళ్ళ హస్బెండ్ తన్ని కొడతారంట. మీరు కూడా నన్ను అక్కడ కొడతారా? సూర్య, శశి ముఖంని చేతిలోకి తీసుకుని, నన్ను చూస్తే నీకు నేను కొడతానే అనిపిస్తుందా శశి? లేదండి. కానీ సూర్య, నువ్వు నా బంగారు భార్యవు కదా, మరి నిన్నెందుకు కొడతాను? నీ మీద ఎప్పుడు చేసుకోను, సరేనా అని తన కన్నీళ్లు తుడుస్తాడు. శశి, సరే అండి. సూర్య, అందుకేనా భయం? శశి, ఇంకా ఉంది. సూర్య, ఏంటి? శశి, మరి నన్ను మీరు ఏం అనకూడదు. సూర్య, అసలు అనను, చెప్పు. శశి, నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండదు. పైగా నేను ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. సూర్య, దీనికేనా? శశి, సూర్య, చూడు బంగారం, నేను నిన్ను ఇప్పుడే అమెరికా తీసుకుని వెళ్ళిపోను. శశి, మరి? సూర్య, నీకింకా వీసా రాలేదు కదా, అది వచ్చాక అప్పుడు నిన్ను తీసుకుని వెళ్తా. శశి, అప్పటి వరకు నేను మీరు లేకుండా ఉండాలా? సూర్య, కొన్ని మంత్స్ అంతే. ఈలోపు నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నేను వచ్చేలోపు నువ్వు అవి పూర్తి చేయి. శశి, ఏంటండి అవి? సూర్య, నువ్వు ముందు అండే అని పిలవడం మానేసి సూర్య అని పిలవచ్చు కదా. శశి, లేదు, నేను మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవను. అండే అనే పిలుస్తా. సూర్య, పోనీ సూర్యగారు అని పిలువు. అండే అంటే నాకు ఏదోలా ఉంది. శశి, సరే సూర్యగారు, ట్రై చేస్తాను. సూర్య బొగ్గల్లాగుతూ, గుడ్ గర్ల్. శశి, ఏదో చేయమనంటున్నారు. సూర్య, నువ్విక్కడ ఏం చేయాలంటే నీకు ఉండిపోయిన ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని బాగా చదివి పాస్ అయిపోవాలి. ఈలోపు ఈ లాస్ట్ ఇయర్ కూడా పూర్తవుతుంది కాబట్టి నేను వచ్చాక నేను తీసుకుని అమెరికా వెళ్తాను. శశి, ఖచ్చితంగా ట్రై చేస్తా సూర్యగారు. సూర్య, సరే. శశి, మరి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదా, అమెరికాలో ఎలా? సూర్య, అవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నా కదా, నా మీద నమ్మకం ఉంచు. శశి, మీరు నాకు ఫోన్ చేస్తారా? సూర్య, రోజూ చేస్తా, వీడియో కాల్ కూడా చేస్తా, సరేనా? శశి, సరే అండి. సూర్య, నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? శశి, ఏంటన్నట్టు చూస్తుంది. సూర్య, అమెరికాలో మన ఇంటి పక్కన నా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్లే. శశికి సూర్య మన ఇల్లు అనడం ఎంతో నచ్చుతుంది. పక్కనే తెలుగు వాళ్ళు అనడంతో ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషంతో సూర్యని హక్ చేసుకుంటుంది. సూర్య శశి అలా అత్తుకోవడంతో షాక్ అయి అలా ఉండిపోతాడు సూర్య. నెమ్మదిగా శశి చెవిలో, ఏంటి బంగారం, ఈ రాత్రంతా ఇలానే కబుర్లతో గడిపేద్దామా, లేదా చేతలేమైనా చేద్దామా? శశి సిగ్గుపడుతూ, మీ ఇష్టమండి. సూర్య, నిజంగా నీకిష్టమేనా? శశి, శశి నుంచి అంగీకారం రావడంతో ముద్దులతో మొదలుపెట్టి నెమ్మదిగా శశిని అల్లుకుపోతాడు సూర్య. అలా ఆ రాత్రి ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరిలో ఒకరు ఐక్యమైపోతారు. అలా ఆ 3 రాత్రులను ఎంతో అందంగా మలుచుకుంటారు. సూర్య అమెరికా వెళ్ళి ఆ గ్యాప్లో శశితో ఎక్కువ సమయం కేటాయిస్తాడు. శశికి కూడా సూర్య బాగా అలవాటైపోతాడు. అలా ఇద్దరూ బయట తిరుగుతూ సినిమాలకు, రెస్టారెంట్లకు వెళ్తున్నా ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వాళ్ల మధ్య ప్రేమ, చనువు బాగా పెరుగుతుంది. వీళ్ళిద్దరిని ఇలా చూసి 2 కుటుంబాలు చాలా సంతోషిస్తారు. శ్రీధర్, రాధాగారులకు అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అమెరికా సంబంధం వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు. కానీ తన కూతురు అల్లుడితో ఎలా ఉంటుందో అని బెంగగా ఉండేది వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు బయట వరండాలో డల్గా కూర్చుని ఉంటుంది శశి. సూర్య పక్కన కూర్చుంటూ, ఏమైంది శశి, ఎందుకలా ఉన్నావు? శశి సూర్య భుజంపై పడుకుని ఏం మాట్లాడదు. సూర్య, చెప్పు బంగారం, ఏమైంది? శశి, త్వరగా వచ్చేయండి సూర్యగారు. అప్పుడు అర్థమవుతుంది సూర్యకి తన అమెరికా వెళ్లే టైం దగ్గర పడ్డం వల్ల శశి అలా డల్గా ఉంది అని. సూర్య శశి నుదుటి మీద ముద్దు పెడుతూ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తా. నేను కూడా నిన్ను వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. శశి, ఈలోపు సూర్యకి శశికి వీసా అప్లై చేయాలని గుర్తు రావడంతో శశిని తీసుకుని బయటకు వెళ్తాడు. అలా అన్ని పనుల నడుమ సూర్య అమెరికా వెళ్లే టైం వచ్చేస్తుంది. శశి అయితే ఆ ముందు రోజు నుంచే చాలా ముభావంగా ఉంటుంది. అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు.
ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరడానికి సిద్ధపడతాడు సూర్య. శశి అయితే సూర్యని పట్టుకుని చిన్నపిల్లలా ఏడుస్తుంది. సూర్య ఎంతో బుజ్జగించేసరికి నార్మల్ అవుతుంది. వెళ్తూ వెళ్తూ శశితో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు శశి, నువ్వు జస్ట్ పాస్ అవు చాలు. నా మీద బెంగతో తినడం మానేయకు. నేను రోజు నీకు కాల్ చేస్తూ ఉంటా, జాగ్రత్త అని చెప్పి శశిని ఒకసారి హగ్ చేసుకుని పెద్దవాళ్ళ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతాడు. సూర్య వెళ్ళిన 2 రోజుల వరకు చాలా డల్గా ఉంటుంది శశి. కానీ సూర్య వీలు చూసుకుని రోజు కాల్స్, వీడియో కాల్స్ చేసేసరికి నార్మల్ అవుతుంది. నెమ్మదిగా కాలేజ్కి వెళ్ళడం మొదలు పెడుతుంది శశి. లత, ఏంటి శశి, మా అన్నయ్య వెళ్ళి 2 రోజులే అయింది, కానీ అప్పుడే నీ ఫేస్ అలా అయిపోయింది. శశి, అలా ఏం లేదు లత, నేను చాలా బాగా ఉన్నాను. లత, ఆహా తెలుస్తుంది, మా అన్నయ్య మీద బాగా బెంగ పెట్టేసుకున్నావు. శశి, బాగా అలవాటైపోయారు లత. సూర్యగారు ఎంత మంచివారో తెలుసా? మా నాన్న ఎలా నన్ను అర్థం చేసుకుంటారో సూర్యగారు కూడా నన్ను అలానే అర్థం చేసుకుంటారు. లత, అవును శశి, ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అయినా నీకు వీసా వచ్చే వరకునే కదా, తెలియకుండానే టైం అయిపోతుంది. శశి, అవును లత, ఈలోపు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కూడా పాస్ అయిపోతా అని చెప్పా సూర్యగారికి. ఈసారి ఎలా అయినా కష్టపడి నేను అమెరికా వెళ్లేలోపు ఆ సబ్జెక్టు పాస్ అయిపోవాలి. లత, నువ్వంత గట్టిగా అనుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా పాస్ అయిపోతావు. టైం అవుతుంది, పద క్లాస్కి వెళ్దాం అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. శశి కూడా సూర్యకి ఇచ్చిన మాట కోసం కష్టపడి చదువుతుంది. అత్తమ్మ అత్తమ్మ అంటూ ప్రతి విషయంలోనూ సుధాగారికి సహాయం చేస్తూ సుధాగారికి చాలా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళిద్దరు అత్తాకోడల్లా కాకుండా తల్లి కూతుల్లా ఉంటారు. సూర్య కూడా రోజు శశికి కాల్ చేసి కాలేజీ విషయాలు అవి తెలుసుకుంటూ అవసరమైనప్పుడు శశికి సహాయం చేస్తూ ఉంటాడు. శశి వాళ్ళ అత్తారిల్లు పుట్టిల్లు ఒకే ఊరు కావడంతో అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఇంకో పక్క చదువుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో సూర్యకి ఏ వంటలు ఇష్టమో తెలుసుకుని తనకి తెలియనివి సుధగారి దగ్గర నేర్చుకుంటూ రోజంతా బిజీగా గడిపేస్తూ ఉంటుంది. శశికి ఇదివరకులా అమెరికా వెళ్ళాలి అన్న బాధ దిగులు రెండూ లేవు. ఆ విషయం గుర్తు వస్తున్న ప్రతిసారి సూర్య గుర్తు వచ్చి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి, కానీ బాధతో కన్నీళ్లు రావడం లేదు. దానికి కారణం పెళ్లి బంధం వల్ల వచ్చిన నమ్మకమో లేదా సూర్య ఇచ్చిన ధైర్యమో మన శశికే తెలియాలి. అలానే కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు తలుపు చెప్పుడైతే ఇంత ఉదయాన్నే ఎవరు వచ్చారా అనుకుంటూ తలుపు తెరుస్తుంది. ఎదురుగా నవ్వుతూ సూర్య కనిపిస్తాడు. కల ఏమో అనుకుని కళ్ళు నలుపుకుని మరీ చూస్తుంది. కానీ నిజమే, ఎదురుగా ఉన్నది తన భర్త సూర్యనే. శశి ఆశ్చర్యంగా చూస్తూ సూర్యని చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒకరిని ఒకరు ఎంత మిస్ అయ్యారో ఆ కౌగిలింతే చెప్తుంది. చాలా రోజుల తర్వాత కలిసిన ఆనందంలో ఇద్దరు కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ లవ్లో ఉండే తీయదనం అదే కదండి. తనువులకు దూరంగా, ఆలోచనకు దగ్గరగా, అణువణువున ఒకరి జ్ఞాపకాలతో ఒకరు హృదయం నిండా నింపుకుని ఒకరి రాకకై ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా శశి, ఎవరు వచ్చారా అంటూ గది నుండి బయటకు వస్తున్న సుధగారి మాటలతో ఇద్దరూ దూరం జరుగుతారు. సుధగారు సూర్యగారిని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వాసుగారు, సూర్య ఇప్పుడైనా రావడం, కనీసం ఒక మాట కూడా చెప్పలేదే. సూర్య, సర్ప్రైజ్ ఇద్దామని ఎవరికీ చెప్పలేదు డాడీ. వాసు, సరే సూర్య, వెళ్ళి రెస్ట్ తీసుకో. సుధా, అమ్మా శశి, నువ్వు కూడా వెళ్ళి పడుకో అమ్మా. శశి, సరే అత్తయ్య. చాలా రోజుల తర్వాత ఒకరి చెంత ఒకరు ఉండడంతో ఒకరిని ఒకరు అత్తుకుని చాలా ప్రశాంతంగా పడుకుంటారు. లేచాక సుధగారు చెప్పడంతో ఇద్దరు గుడికి వెళ్ళి తర్వాత శ్రీధర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు గడిపి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. దారి పొడుగునా శశి మాట్లాడుతూనే ఉంటుంది. సూర్య శశిని చాలా మురిపెంగా చూసుకుంటూ తను చెప్పేవన్నీ వింటూ ఉంటాడు. కొన్ని రోజులు అక్కడ ఉండి ఇద్దరు అమెరికా బయలుదేరతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కీర్తి, ఉదయ్ వాళ్ళు ఆరతి పళ్ళెంతో రెడీగా ఉంటారు. కీర్తి కూడా పేర్లు చెప్తే కానీ లోపలికి రానివ్వను అనడంతో సూర్య శశులు ఒకరివి ఒకరు చెప్పుకొని జంటగా లోపలికి అడుగు పెడతారు.